తిరుగుదాం. దేవుడు అంటున్నాడు కదా, ఆయనకి ఏది అసాధ్యమైనది లేదంట. దావీదు అది గమనించే ఆయన ఎన్నడూ మనుషుల వైపు తిరగలేదండి. మనుషుల వైపు తిరిగినట్టు చూస్తామా? దావీదు ఏ విషయంలోనైనా సరే దేవుడు తట్టే తిరిగాడు. కన్న తండ్రి దావీదుని చాలా హీనంగా చూసేవాడు. ఎలా అంటే దేవుడి యొక్క అభిషేకం పొందిన తర్వాత కూడా దావీదుని వాళ్ళ అన్నలు అంటారు, నువ్వు అసలు యుద్ధానికి పనికిరావు, నువ్వు యుద్ధానికి పనికి కూడా చేసిన వయసు కాదు అని అంటారు. అన్నలతో, తల్లితో, తండ్రితో, అక్కడ ఉన్నటువంటి వారందరితో దావీదు ఏమవుతాడు? చాలా అవమానపరచబడతాడు. కానీ ఎప్పుడు దేవుడి సన్నిధిని విడిచిపెట్టలేదు. అంతేకాదండి, చక్కగా జయాన్ని పొందుకున్న తరువాత జయోత్సాహంతో యెరూషలేము వీధుల్లో వెళుతున్నప్పుడు యెరూషలేము